శ్రీ విశ్వానే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే జనరల్గా పేరెంట్స్ ఒక ఎక్స్ట్రాడినరీగా చదివే స్టూడెంట్ మీద ఎంతైతే మనం ఫోకస్ చేస్తామో స్టడీ విషయంలో అట్ ది సేమ్ టైం స్లో లర్నర్ స్టూడెంట్ మీద కూడా అదే రేంజ్లో మన ఫోకస్ అనేది ఉంటుంది. పేరెంట్ మా అబ్బాయి ఒక 50% 60% రేంజ్ అనుకో, కానీ మన దగ్గర నుంచి బయటకు వెళ్ళేసరికి వాడు 80% 90% రేంజ్కి కన్వర్ట్ చేసి పంపిస్తాం. ఆ ఒక ఉద్దేశంతో ఎక్కువ మంది పేరెంట్స్ మనల్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. జేఈకి వచ్చేసరికి ఎవరి 4 స్టూడెంట్స్లో అట్లీస్ట్ 1 స్టూడెంట్ కన్నా అడ్వాన్స్ సీట్ ఇవ్వాలని టార్గెట్తో వర్క్ చేస్తాం. అండ్ మెడికల్ స్ట్రీమ్కి వచ్చేసరికి నీట్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి ఎవరి 2 స్టూడెంట్స్లో అట్లీస్ట్ 1 స్టూడెంట్కి ఎంబీబీఎస్ సీట్ నీట్ ర్యాంక్ వచ్చేటట్లుగా మన వర్క్ అనేది చేసుకుంటూ వస్తాం. ఈ రీజన్ వల్ల ఎక్కువగా పేరెంట్ అనేది శ్రీ విశ్వాని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ శ్రీ విశ్వలో కంప్లీట్ ఏసీ క్యాంపస్, క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఓన్లీ 45 వరకు ఉంటుంది స్ట్రెంత్. ఎప్పుడైతే క్లాస్ రూమ్లో లెస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారో టీచింగ్ చెప్పే టీచర్ యొక్క ఫోకస్ ఎవరి స్టూడెంట్ మీద 100% ఉంటుంది. క్లాస్ టీచింగ్ అయిపోగానే ఎవరైతే టీచింగ్ చెప్పారో అదే మాస్టర్ చేత కౌన్సిలింగ్ అండ్ స్టడీ అవర్ అనేది మనం అటాచ్ చేస్తాం. దీనివల్ల టీచర్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కుర్రవాడు స్టూడెంట్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు అనే పాయింట్ టీచర్ ఐడెంటిఫై చేయగలిగింది.